ఏంటి మ్యారేజ్ ఫిక్స్ అయిందంట కదా? నేను నీకు నచ్చలేదా? చూడు మాయా, ఒకే దగ్గర పనిచేసే కొలిగ్గా నువ్వంటే నాకు చాలా గౌరవం ఉంది. నేనేం అందగాను కాదు మాయా. నాకు ఈ జీన్సులు షార్ట్లు వేసుకుని అందానికి విలువచ్చే అమ్మాయిలంటే నాకు భయం. అలాంటి కుటుంబాలకి నేటి అమ్మాయిలు దూరం అవుతున్నారని నా నమ్మకం. నా అదృష్టం, ఇన్నాళ్ళకి నా మనసుకు నచ్చిన అమ్మాయి నాకు దొరికింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ప్లీజ్ అర్థం చేసుకో. వీడు వీడు ఉడత మొహం. లక్కీగా నేను కోరుకున్న క్వాలిటీస్ ఉన్న అమ్మాయి భారీగా దొరికింది. లైఫ్లో ఎప్పుడూ లేనంత సంతోషం నాలో నిండిపోయింది. కానీ నా దరిద్రం ఏంటో తెలియదు. శోభనం ముహూర్తం నుండి 3వ రోజుకి మారింది. ఇక శోభనం లేకుండానే అప్పుకి నాకు మొదటి రోజు మొదలైంది. అపూర్వ, అపూర్వ, మనకు శోభనం మాత్రం క్యాన్సిల్ అయింది. మాట్లాడుకోవద్దని పంతులు రూల్స్ ఏం పెట్టలేదు. అవును, నేనంటే నీకు ఇష్టమే కదా? పెళ్ళైన తర్వాత ఇష్టాల గురించి ఎందుకు? అవును కదా, సారీ. అపూర్వ, ఇక్కడ మీకు నచ్చినట్టు ఉండొచ్చు. మీ ఇంట్లో ఎలా ఉంటారో అలాగే ఉండండి. ఇక్కడ మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు. అపూర్వ, నీకు బాగా ఇష్టమైంది ఏంటి? అంటే హస్బెండ్కి తెలుసుకోవాలి కదా అని. కొన్ని ఇష్టాలు పరిస్థితులు బట్టి మార్చుకోవాలి. కొన్ని కష్టంగా ఉన్నా ఇష్టంగా తీసుకోవాలి. లైఫ్ కదా, సర్దుకుపోవాలి. నా షోకి, నా మాటలకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మీ మాటలు అర్థం కాకపోయినా నేను మీకు పెద్ద ఫ్యాన్ అయిపోతున్నాను. ఇంతకీ మీరు నా షోస్ ఏమన్నా విన్నారా? లేదండి. అవునులే, అందరూ వినాలనే ఉంది. నాకు నిద్ర వస్తుంది. ఎక్కువగా మాట్లాడుతున్నానా? ఆర్జన్ కదా, అలవాటైపోయింది. ఓకే, గుడ్ నైట్, పడుకో. ఎక్కడికి? కింద పడుకుంటాను. పర్లేదు, మీరు పైన పడుకోండి, నేనే కింద పడుకుంటాను. అపూర్వ, నిన్ను అప్పు అని పిలవచ్చా? అలా నా ఫస్ట్ డే నా మాటలకి తన మౌనానికి మధ్య ముగిసింది. గుడ్ మార్నింగ్ అప్పు. శారీలోనే అనుకున్నాను, చుడిదాలు కూడా చాలా అందంగా ఉన్నావు అప్పు. ఏంటి ఇల్లంత సైలెంట్గా ఉంది? అత్తేమో ఎక్కడ? అమ్మా నాన్న ఏదో పనుందని వెళ్ళిపోయారు. ఓకే. మావయ్య గారు కూడా మీరు లేచాక చెప్పమని చెప్పారు. అప్పుడు నువ్వు టిఫిన్ చేసావా? కొంచెం టీ ఇస్తావా? మంగా, సార్కి టీ తీసుకురా. సరే అమ్మగారు. అప్పు, అర్జెంట్ వర్క్ ఉంది, ఆఫీస్కి వెళ్ళాలి. లంచ్ టైంకి వచ్చేస్తాను. పర్లేదండి. తనను చూస్తున్న ప్రతిసారి ఈ 3 రోజులు ఎప్పుడవుతాయా అని ఆతృత. మనకు నచ్చిన వాటి కోసం ఎదురు చూస్తున్నప్పుడు క్షణం కూడా యుగంలా కనిపిస్తుంది. సరే అప్పు, వెళ్ళొస్తాను. బాయ్. అప్పు, ఇక్కడ ఉన్నావా? నీకోసం కిందంతా వెతుకుతున్నాను. ఈరోజు కూడా ఆఫీస్కి వెళ్ళాలంటే బాధగా ఉంది అప్పు. బాధ ఎందుకండి, వెళ్ళండి, పర్వాలేదు. మొన్నట్లా కాకుండా ఈరోజు త్వరగా వచ్చేస్తాను, సరేనా? జాగ్రత్త. వెళ్ళొస్తాను అప్పు. కానీ ఆ రోజు వచ్చేసరికి ఆ యుగం కూడా ఆనందంగా మారిపోతుంది.
కూర్చో. అప్పు, ఇదిగో అప్పు. స్వీట్ ఏమైనా తీసుకుంటావా? టెన్షన్ ఉంది కదా, నాకు కూడా అలాగే ఉంది. బహుశా అందరికీ ఇలాగే ఉంటుందేమో. పంతులు గారు ముహూర్తం పెట్టింది దూరం జరగడానికి కాదు, దగ్గరే మన బంధం నిలబెట్టుకోవడానికి. అప్పు ఏంటి, అరే ఓకే, కూర్చో. చూడప్పు, పెళ్ళైన దంపతుల మధ్య తొలిసారి జరిగే ఈ తీయని అనుభూతే ఈ ఫస్ట్ నైట్. అది సిగ్గుతో మొదలైతేనే జ్ఞాపకంగా ఉంటుంది, భయంతో కాదు. టెన్షన్ పడుకో, అర్థం చేసుకోగలను. సరే అప్పు, పడుకో.